భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు, చివరి ఆఖరి ప్రశ్న 6వ ప్రశ్నలో 3 మంత్రాలను విజయవంతంగా అధ్యయనం చేశాం. భాష్యం సహితంగా ఆ యొక్క పాదోపవాదాలతో పాటుగా అధ్యయనం చేసి ఉన్నాం. 4వ మంత్రం కొంచెంగా చూశాము నిన్న. ఆ 4వ మంత్రాన్ని ఈరోజు కొనసాగించుకుందాం. అనేకంగా మోస్ట్లీ వి విల్ కంప్లీట్ 4th మంత్ర టుడే. స ప్రాణం అసృజత ప్రాణాత్ శ్రద్ధాం ఖం వాయుః జ్యోతిః ఆపః పృథివీ ఇంద్రియం మనః. అన్నం అన్నాత్ వీర్యం తపః మంత్రాః కర్మ లోకా లోకేషు చ నామ చ. సహా పురుషుడు ప్రాణం ప్రాణాన్ని అసృజత సృష్టించెను. ప్రాణాత్ ప్రాణము నుంచి శ్రద్ధాం శ్రద్ధను అసృజతాన తెచ్చుకోవాలి. ఖం ఆకాశమును, వాయుం వాయువును, జ్యోతి అగ్నిని, ఆపహ నీటిని, పృథివీ భూమిని, ఇంద్రియం ఇంద్రియమును అనగా ఇంద్రియములను, మనః మనస్సును అంటే అంతఃకరణాలను, అన్నం ఆహారమును, అన్నాత్ ఆహారము నుండి, వీర్యం శక్తిని, తపః తపస్సును, మంత్రాః మంత్రములను, కర్మ కర్మలను, లోకాః చ లోకములను అంటే వేర్వేరు అనుభవములను, లోకేషు ఆ లోకములయందు, నామచ నామమును కూడా సృష్టించెను. ఈ లెక్క పెట్టుకుంటే 16. ఇదే 16 కళల పురుషుడు. ఆ పురుషుని నుంచి యస్మిన్యేతాః షోడశ కళాః ప్రభవంతి ఇతి అని చెప్పారు కదా. అది ప్రతి చోట అసృజత అనే మాటను అనువర్తనం చేసుకోవాలి. అంతేకాకుండా అసృజత అంటే ఎప్పుడో మరి అలా కలిగించి వదిలేసాడని కాకుండా ఇట్ ఈస్ ఎ నెవర్ గోయింగ్ ప్రాసెస్, ఎ డైనమిక్ ప్రాసెస్. ద హిరణ్యగర్భ సమస్య శక్తి డైనమిక్గా అలా మారుతూ ఉంటుంది. ఆ డైనమిక్గా అలా వ్యక్తులు, ప్రాణులు, ఆహారాలు సృష్టి అవుతూ ఆ క్రమం అలా చక్రము, కాలచక్రము నడుస్తూనే ఉంటుంది. అసృజిత అని ఒకసారి సృష్టించాడండి, ఎప్పుడో పాతదండి, ఆ పాత చింతకాయ పచ్చడండి ఈ జగత్తు కాదు. నిత్య నూతనము మనకు తెలుస్తోంది కదా. నిన్న ఉన్నటువంటి పువ్వు ఈ రోజు లేదు, ఈ రోజున్న పువ్వు రేపు లేదు. అన్నీ ఆయన అసలు శక్తియే కదా. ఓకే, తాత్పర్యం. ఆ పురుషుడు పరమ పురుషుడు, చైతన్యాత్మ, పరబ్రహ్మం ని ఒక్కటే. మొట్టమొదట ప్రాణాన్ని సృష్టించాడు. ప్రాణం నుంచి శ్రద్ధను, ఆకాశాన్ని, వాయువును, అగ్నిని, నీటిని, భూమిని సృష్టించాడు.
ఇంద్రియాలు, మనస్సు కూడా సృష్టించాడు. ఇక్కడతో కాకుండా అది ఒక రంగు. అంటే ఏమిటి? పరమాత్మ దగ్గర నుంచి ప్రాణుల వరకు ఒకటి. అలాగే వచ్చిన పంచభూతాల నుంచి ఇంకొక ఇదేంటంటే ఆహారం, అన్నం. ఆహారం నుంచి ఈ ఆహారాన్ని ఈ జీవుడు, ఈ ప్రాణి భుజించాడు. శక్తి కలిగింది. శక్తి కలిగితే ఆలోచన శక్తిని కూడా ఇచ్చాడు, తపస్సుని. దాని తర్వాత నోహో ఇచ్చాడు, ఎలా చేయాలి అనేటటువంటి యాక్షన్ ప్లాన్, మంత్రాలను ఇచ్చాడు. మళ్ళీ దాని వలన ఆయన యాక్షన్స్ చేయడం మొదలెట్టాడు, కర్మలు. ఈ కర్మలకు ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలకు లోకాలను, అనుభవాలను, దేహాలను, వేరే దేహాలను కల్పించాడు. ఆ లోకములో అనేకమైనటువంటి నామరూపాలను కల్పించాడు. అని సృష్టించాడు అనగానే కల్పించాడు అంటే బాగుంటుంది. కానీ అసృజత అనే మాట ఉంది కదా, అంచేత సృష్టించను అనే చెప్పుకుంటాం. అయినప్పటికీ కూడా ఇది వివర్తము అని మర్చిపోకుండా ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాము. మొత్తము 16 కళలు, షోడశ కళలు లేక విభాగం. సో చూడండి, మూలము పరమపురుషుడు, పరమపురుషుల నుంచి హిరణ్యగర్భ బ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి శ్రద్ధ, అంటే బ్లూ ప్రింట్, ఎలా ఈ సృష్టి చేయాలి అనేటటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఓ బ్లూ ప్రింట్ లేకపోతే ఒక ప్రణాళిక ఉంటుంది కదా, ఆ ప్రణాళిక రాగానే పంచమహాభూతాలు, ఆ పంచమహాభూతాల తాలూకా తన్మాత్రలు, ఆ పంచమహాభూతాలు పంచీకరణమైనటువంటి పంచీకరణం చెందిన భూతాలు, దాని నుంచి శరీరము, ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు ఒక అభిమాని, అభిమానే కాకుండా అధికారి అయినటువంటి మనస్సు, అంతవరకు జీవుల సృష్టి, ముఖ్యంగా ఈ మనుషుని సృష్టి గురించి చెప్తున్నారు. ఎందుకంటే వీడికే కదా ఈ ఆలోచనలు, ఈ కర్మలు ఇవన్నీ ఉన్నాయి కదా. వైదిక కర్మలన్నీ ఆవులు లేకపోతే గుర్రాలు చేస్తాయి, అది చెయ్యవు కదా. అంచేత అవేవో భోజనం చేస్తాయి, పడుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి, అంతే తప్ప వాటికి వేరే ఆలోచన శక్తి, ప్రత్యేకమైన క్రియాశక్తి ఉపయోగించే అవకాశము లేదు. మనుష్య జన్మ గురించే మాట్లాడుతున్నారని తెలుసుకోవాలి. సృష్టించాడు, ఏమిటైంది? ఇగో పురుషుడిది జీవులు వచ్చాయి, ఈ జీవుల్లో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలను కంట్రోల్ చేసే అంతఃకరణం అంటే మనస్సు ఉంది. అంటే ఈ రెండు కలిపితే శరీరాలు వచ్చాయి. మరి శరీరాలు పెరిగి పెద్దవ్వాలి కదా, అంచేత ఆహారం కావాలి. ఈ ఆహారాన్ని వేరే సృష్టించారు. ఆహారం అంటే ధాన్యాలు, రకరకాల కాయధాన్యాలు, పప్పు దినుసులు, ఇవి ఆహారం అని చెప్పబడింది వేదంలో. అంతేకాని పశువులను, పక్షులను వాటిని కట్ చేసి వండుకొని తినండిరా అని వేదం చెప్పలేదు. బై డిఫాల్ట్ మ్యాన్ ఈజ్ వెజిటేరియన్, బై డిఫాల్ట్. ఈవెన్ ఫిజియలాజికలీ అండ్ మెడికలీ ఆల్సో the intestines of the human being are designed to be vegetarian only. We have a very long intestine. Such a long intestine is required to process the plant food. Whereas ఒక సింహం ఉందనుకోండి, దాని ఇంటెస్టైన్ అల్ట్రా షార్ట్గా ఉంటుంది, because it takes mostly animal food, and that why mostly it takes animal food, and that animal food to be digested, the intestine need not be very long. So by default, anatomically, medically, physiologically, వైదికంగా కూడా మనిషి అనేటటువంటి వాడు కాయధాన్యాలను, పప్పు దినుసులను, ఆకులను, వాటిని తిని బ్రతికేటటువంటి జీవి. అయితే కాలక్రమేణా వీడి వెర్రితలలు వేస్తుంది కదా వీడి తలక ఆలోచన, దాని వలన ఈ పశువులను చంపడాలు, నాన్ వెజిటేరియన్స్ అవన్నీ వచ్చాయి. పక్కన పెట్టండి, తెలుసుకోండి ఈ విషయాన్ని మటు. బై డిఫాల్ట్ ఎయిదర్ ఇన్ సైంటిఫికలీ ఆర్ వైదికలీ వీఆర్ వెజిటేరియన్స్. అదే ఆహారంను సృష్టించాను. ఆ ఆహారం నుండి ఆహారం భోంచేశాడు, భోంచేస్తే ఏమొచ్చింది? వాడికి శక్తి వచ్చింది, వీర్యం కలిగి. వీర్యం అంటే శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో, ఓహో ఈ శక్తిని వీడు దుర్వినియోగం చేస్తాడు, జాగ్రత్తగా వీడు ఆలోచించేటటువంటి కెపాసిటీ వీడికి ఇద్దాము అంటూ తపస్సు అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ హిజ్ లైఫ్ క్రియేట్ చేశాడు. అదే తపస్సు. ఆ తరువాత నోహౌ, రకరకాల పనులు చేయాలి వీడు. ఆ పనులను చేయడానికి కావలసినటువంటి మంత్రాంగము అంటే ది అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్, అంటే మంత్రములను, వేద మంత్రములను చెప్పుకోవచ్చు.
అవి సృష్టించారు. మంత్రాలు ఎందుకు? రకరకాల కర్మలను చేయడానికి. వైదిక కర్మలు కావచ్చు, లేకపోతే లౌకిక కర్మలు కావచ్చు. అలా చేయడం వలన వాడికి పుణ్యపాపాలు అనేటటువంటివి ఆ కర్మ ఫలములు అంటుకున్నాయి. అంటుకున్న తర్వాత వాటికి ఉపభోగము కావాలి కదా. ఆ ఉపభోగం అవడానికి వాటికి అనుభవాలు కావాలి. ఆ అనుభవాలే రాబోయే జన్మలు లేక లోకాలు అని చెప్పబడతాయి. ఈ లోకాలలో ఎన్నో రకాలైనటువంటి పేర్లు. ఎందుకు వచ్చాయి పేర్లు? ఒక దాని నుంచి ఒకటి వేరు చేసి చూపాలి అంటే పేరు ఉండాలి కదా. గుర్రము ఆవు ఒకటి కాదు కదా. అంటే జాతి, గుణ, క్రియ, సంబంధ, విశేషణాలు ఉంటాయి. ఏ జాతికి చెందినటువంటిది ఈ వస్తువు, ఏ గుణములతో కలిగి ఉన్నది, ఏ క్రియలు చేస్తుంది, ఏ విశేషమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి, ఏ ఏ వాటికి సంబంధపడినది, జాతి గుణ క్రియ విక్రియ విశేష సంబంధాలు, జాతి గుణ క్రియ విశేష సంబంధాలు అనేటటువంటి 5 కలిగాయి. దాని వలన పేర్లు పెట్టాల్సి వచ్చింది. ఇది గోధుమ పిండి, ఇది పంచదార, ఇది ఇంకొక వస్తువు, ఇది పక్షి, ఇది జంతువు అనేటటువంటి పేర్లు ఒకటా రెండా అనంతమైన పేర్లు, నామములు, రూపములకు, జాతి గుణక్రియ విశేష సంబంధాలకు అనుగుణంగా అవన్నీ వచ్చాయి. ఇక్కడ వరకు 16 కళల విభాగం చెప్పబడింది. ఇక భాష్యంలో ఏమంటున్నారో చూద్దాం. సహపురుష, అదిగో ఆ పరమ పురుషుడు ఉక్త ప్రకారేణ చెప్పిన విధముగా ఈక్షిత్వా ఆలోచించి సంకల్పించి ప్రాణమును ప్రాణం అంటే ఏమిటండి? హిరణ్య గర్భాఖ్యం. హిరణ్య గర్భుడు అనే ఆఖ్య అంటే పేరు కలిగినటువంటి ఈయన ఎవరు? హిరణ్య గర్భుడు ఎందుకు సడన్గా ఏదో కొత్త పేరు పెద్ద పేరు పెట్టేశారు? సర్వప్రాణికరణ ఆధారం రా ఆయన. సర్వప్రాణుల యొక్క కరణములకు ఆధారభూతమైనటువంటి, నేను ఇలా మాట్లాడుతున్నాను, చెయ్యి ఇలా కదుపుతున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, ఈ ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నాను అని ఏ క్రియ చేసినా వాటన్నిటికీ ఆధారభూతంగా హిరణ్య గర్భశక్తి లోన ఉన్నది. అది ఎక్కడున్నది? బయట ఉన్నట్టు. కోర్స్ బయట కూడా ఉన్నది, లోన ఉండి నియంత్రిస్తోంది. అందుకే అంతరాత్మానం. అంతరాత్మ అయినటువంటి అంతర్యామి అన్న అంతరాత్మ అన్న హిరణ్య గర్భ బ్రహ్మం మనం చదువుకున్నాం. అంతర్యామి బ్రాహ్మణం గురించి చెప్పుకున్నప్పుడు అసృజత అంటే సృష్టవాన్, సృష్టించిన వాడు ఆయను, సృష్టించెను. అతః అంటే ఆ హిరణ్య గర్భ బ్రహ్మను సృష్టించిన తరువాత ప్రాణాత్ ప్రాణము నుండి, పంచమీ విభక్తి, శ్రద్ధను. వాట్ ఈస్ ది శ్రద్ధ? శ్రద్ధ అంటే ఏదో కేర్ఫుల్గా చేయి, శ్రద్ధగా ఉండాలా కాదు. సర్వప్రాణినాం శుభకర్మ ప్రవృత్తి భూతం రా. సర్వప్రాణినాం అన్ని ప్రాణులకి ఏమిటి కావాలి? అవి సరి అయినటువంటి పనులు చేసి చినంతకాలం జీవించాలి కదా, జీవితాన్ని పాడు చేసుకోకూడదు కదా. అంచేత శుభకర్మ ప్రవృత్తి హేతుభూతం. శుభకర్మలలో ప్రవర్తించడానికి అంటే శుభకర్మలు చేయడానికి కారణమైనటువంటి హేతుభూతం, కారణమైనటువంటి శ్రద్ధను సృష్టించాడు. తతః ఆ శ్రద్ధ తరువాత అక్కడ నుంచి కర్మ ఫల ఉపభోగ సాధన అధిష్టానాన్ని, కర్మలు చేస్తాడుగా వీడు, జీవుడు పుట్టిన తర్వాత వాటికి ఫలాలు వస్తాయి. ఆ ఫలాలను ఉపభోగము చేయాలి అంటే అనుభవించాలి. ఈ అనుభవించడానికి వీడికి శరీరము కావాలి, అదే వాడి సాధనము. ఈ సాధనానికి ఎక్కడి నుంచి ఈ శరీరం సడన్గా పుడుతుంది? దీనికి ఒక అధిష్టానం కావాలి అంటే ఆధారం కావాలి, అవే పంచభూతాలు. సర్వకర్మ ఫల ఉపభోగ సాధన అధిష్టానాన్ని, ప్లూరల్ కదా, అధిష్టానాన్ని. ఒక భూతము చాలదు, అవి ఏమిటి? వాటివన్నీ కారణభూతాన్ని అంటే శరీరములకు కారణమైనటువంటి భూతములను. భూతములు అంటే ఏవో భూతాలు చేయాలి అనుకుంటారేమో, మహాభూతాన్ని, ఇదిగో పంచమహాభూతములను సృజత సృష్టించను. ఆ ఆర్డర్ కూడా చెప్తున్నారు. ఖం అంటే ఒకటే గుణము, శబ్దగుణము. వాయువు, వాయువునందు స్వేన తన యొక్క స్పర్శ గుణంతో, కారణగుణేన కారణమైనటువంటి ఆకాశం యొక్క గుణము అనేటటువంటి శబ్దము కూడా కలిసి విశిష్టముగా ఈ ద్విగుణం, 2 గుణాలు కలిగినదైనది. అంటే ఆకాశంలో శబ్దగుణము, వాయువునందు ఆ కారణం నుంచి వచ్చిన శబ్దము,
తన సొంతమైనటువంటి స్పర్శ అనే 2 గుణాలు, తథా అదే విధముగా జ్యోతి వెలుగు అంటే అగ్ని, దానిలో స్వేన రూపేణ దాని యొక్క గుణం ఏమిటి? రూపము. దాంతో పూర్వాభ్యాం ముందు ఉన్నటువంటి చ విశిష్టం త్రిగుణం శబ్దస్పర్శాభ్యాం, శబ్దము స్పర్శము ముందు నుంచి తెచ్చుకుంది, అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లాగా. తన సొంత గుణము రూపము అంటే శబ్దస్పర్శ రూపములనే త్రిగుణములు ఆ జ్యోతి లేక ఈ అగ్ని యందు కలిగాయి అని రాశారు. ఇంకా వివరణగా తెలుసుకోవాలి. ఈశ్వరేణ అంటే రాజుగారిచే సర్వాధికారి ఇవ అన్నట్లు, ఈశ్వరేణ అంటే రాజుగారు సర్వాధికారిని కల్పించినట్లు, పురుషేణ పురుషుని చేత ఆత్మచేత ప్రాణము సృజ్యతే సృజించబడినది. పరబ్రహ్మము చైతన్యము కదా, అది సచ్చిద్ రూపము కదా. అటువంటి సచ్చిత్ రూపము అవ్యక్తముగానుండక వ్యక్తముగానవుటకు సంకల్పించగా మొట్టమొదట హిరణ్యగర్భ బ్రహ్మ లేక హిరణ్యగర్భ ప్రజాపతి తత్వముగా ప్రకటమైనది. అది హిరణ్యగర్భ తత్వం అంటే ఒక రూపము, ఒక గెడ్డాలైన ఒక బ్రహ్మగారు సరస్వతి భార్య పురాణాల డిస్క్రిప్షను కాదు కదా. హిరణ్యగర్భ బ్రహ్మ అంటే జ్ఞానశక్తి మొట్టమొదట కలిగి ఉన్నది. ఆ జ్ఞానశక్తి చిత్శక్తి నుంచి వచ్చింది. దాంట్లో ప్రాణము అంటే క్రియాశక్తి, మనస్సు అంటే ఇచ్ఛాశక్తి ప్రకటమయ్యాయి. అంటే ఈ జ్ఞానశక్తి, ఈ క్రియాశక్తి, ఈ ఇచ్ఛాశక్తి యొక్క సమ్మిళితమే, సమాహారమే హిరణ్యగర్భ బ్రహ్మ. ఇక్కడికి దీనికి ఇంకా గుణాలు లేవు. ఇటువంటి ఆయన తన మాయలో ఉన్నటువంటి గుణాలను తనలో చేర్చుకొని సృష్టిలోకి వచ్చేసరికల్లా గుణాలు ఏర్పడతాయి. కస్మిన్ ఉత్క్రాంతే, ఏది లేచిపోతే నేను కూడా లేచినట్టు అవుతుంది. అంటే ఏమిటి? ప్రాణం పోతే అన్నీ పోతాయి కదా. అంచేత అటువంటి ముఖ్యమైనటువంటి ప్రాణము సృష్టించబడింది. ఆ రెండింటి యొక్క సృష్టి అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి క్రియాశక్తి యొక్క సమాహారమే, కలయికయే హిరణ్యగర్భ బ్రహ్మ. ఇదే సృష్టి, ఇదే కాస్మోస్ అంటాం. ప్రాణము అంటే మనము అనుకునేటటువంటి వ్యష్టిలో ఉండే శ్వాసక్రియ లేకపోతే ప్రాణాపాన వాయువులు అనేటటువంటిది నిజమే, అది కూడా ప్రాణమే. కానీ సందర్భాన్ని బట్టి ఇక్కడ ప్రాణము అంటే హిరణ్యగర్భ బ్రహ్మ లేక సూత్రాత్మ అంటూ తెలుసుకోవాలి. తరువాత ప్రాణాత్, ప్రాణము నుండి శ్రద్ధను కర్మలు ప్రవర్తిల్లవలను అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి? సమష్టి సంకల్పం. అది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ సమష్టి సంకల్పంతో కర్మలు చేయాలి అని, ఈ విధముగా వెళ్ళాలి అని, సృష్టి జరగాలి అని శ్రద్ధని సృష్టించారు. అంటే బ్లూ ప్రింట్. ఈయన కర్మలు చేయాలి, జీవులు పుట్టిన తర్వాత కర్మలు చేస్తారు. ఆ కర్మలు చేయాలంటే శక్తి కావాలి. ఈ శక్తి కావాలంటే వీడు ఏదైనా ఫుడ్ తినాలి. కాబట్టి అన్నం ఉండాలి. కర్మలు చేస్తే ఏమిటి వస్తాయి? ఫలాలు వస్తాయి. ఈ ఫలాలకు అనుభవాలు, లోకాలు ఏర్పడతాయి. మళ్ళీ క్రొత్త బాడీస్ తయారవుతాయి. ఆ లోకాలలో పేర్లు ఉంటాయి. ఏదో పెద్ద లోకం, స్వర్గలోకం అనుకుంటే అక్కడ ఇంద్రుడు, త్రిలోత్తమ, ఏవో కల్పితమైనటువంటి అనుశ్రవికమే కదా. స్వర్గం అన్నది దృష్టము కాదు కదా. అమెరికా అంటే దృష్టము, పోయి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వర్గాన్ని చూసి తిరిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అనుశ్రవికమైనటువంటి లోకములు అనుకోవడమే తప్ప అలాంటివి ఏమి ఉండవు. లోకం అంటే అనుభవము. అలాగే భూమిలో భీముడు, సోముడు, ఇలా అనేకమైనటువంటి పేర్లు, రకరకాలైన భోగాలు, ఆ భోగ్య వస్తువులకు రకరకాలైనటువంటి పేర్లు, ఇవన్నీ నామములు. సహపురుష, ఆ పురుషుడు. ఒక్కడి నుంచి భాష్యం స్టార్ట్ అవుతుంది. సహపురుష, ఆ పురుషుడు. ఉక్త ప్రకారేణ, చెప్పిన విధముగా, ఈక్షిత్వా సంకల్పించి, అసృజత సృష్టవాన్ అసి, పరబ్రహ్మ ముందు వివరించినట్లు సంకల్పించి సృష్టించాడు. తరువాత సహపురుష ఉక్త ప్రకారేణ ఈక్షిత్వ అసృజత. దేనిని అసృజత? మొట్టమొదట ప్రాణం అసృజత, ప్రాణమును సృష్టించను. ఎవరండి ఆ ప్రాణము? సర్వప్రాణీకరణ ఆధారం అయ్యా. ఈ ప్రాణం అంటే ఏమిటో అనుకుంటారు మీరు? మొత్తం జీవరాశులన్నీ ఈ విధంగా నిలిచి ఉండి, బ్రతికి ఉండి తమ పనులను చేసుకుంటున్నాయంటే ఆ హిరణ్యగర్భ బ్రహ్మయే ఆధారము.
సర్వప్రాణి కరణాధారము. అంటే హిరణ్యగర్భ బ్రహ్మ అంటే ఒక్క వాసి పరబ్రహ్మము కన్నా వ్యక్తమైంది కానీ పరబ్రహ్మమే అని అర్థము, అంతకన్నా ఇంకేం కాదు. సర్వప్రాణుల ఇంద్రియములకు ఆశ్రయమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి సృష్టించే ఈ హిరణ్యగర్భ బ్రహ్మలో ఉన్నాయి. ఈ ప్రాణులకు ఏమిటైంది? ఇది అంతరాత్మ అయింది. అంతరాత్మ అంటే ఇన్నర్ ఫోర్స్, ఇన్నర్ డ్రైవింగ్ ఫోర్స్. ఈ నగరంలో ఉండేటటువంటి సకల ఉపకరణాలు ఒక్కొక్క ఇంట్లో ఉన్నాయి, అన్ని పనిచేయాలంటే సెంటర్గా ఉన్న పవర్ హౌస్లో విద్యుత్ సృష్టించారు. అక్కడ పవర్ హౌస్లో ఉన్న విద్యుత్తే ప్రతి ఇంట్లోకి సరఫరా అయి ఆ ఇంట్లో వేరువేరు పరికరాలను పనిచేయిస్తోంది. అలాగే ఆ హిరణ్యగర్భ బ్రహ్మశక్తియే ప్రతి జీవిలో ప్రవేశించి వాళ్ళు జీవించడానికి, పనులు చేయడానికి కావలసిన శక్తిని ఇస్తోంది. సర్వప్రాణం అనగా సమష్టి ప్రాణము అని అర్థం. అంటే పరబ్రహ్మ సమష్టి ప్రాణాన్ని సృష్టించాడు. సమష్టి ప్రాణం అంటే గాలి పీల్చుకుంటూ ఉంటుందని కాదు, అది జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల సమాహారము. ఇక్కడ ఉన్న వస్తువు ఒక్కటే, అదే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మయే హిరణ్యగర్భ బ్రహ్మగా. అంటే ఆ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మలో ఉన్నటువంటి జ్ఞానశక్తి, క్రియాశక్తి, తరువాత ఇచ్ఛాశక్తి సమాహారంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఖండితమైన సత్తు. మనకు అఖండితమైనటువంటి సత్ ఏమిటి? హిరణ్యగర్భ బ్రహ్మ. మనకు అనుభవంకి వచ్చేటటువంటి సత్తా అంటే సత్తు తాలూకా రూపాలు ఏవేవో కనిపిస్తున్నాయో ఈ సత్తా ఖండితమైనట్టుగా ఉంటుంది. వీటికి మూలంలో, ఈ సత్తాలన్నిటికీ మూలంలో అఖండితమైన సత్తు ఉన్నది. ఇక్కడ ఈక్షాం చక్రే అని చెప్పడంలో పరమాత్మ జడము కాదు, సృష్టి జడము నుంచి రాలేదు, అది చిద్రూపము మాత్రమే. సదంశము అంతటా తెలుస్తూ ఉంటుంది. అక్కడ చిదంశము అభివ్యక్తంగా ఉండకపోవచ్చు, ఉండవచ్చు. చిత్తు ప్రకటం కావాలి అంటే పదార్థానికి ఇంద్రియాలు ఉండాలి, సేంద్రియమై ఉండాలి. స ఇంద్రియం, సేంద్రియం, శేశ్వరలాగా ఆర్గనిజం, ద వన్ విచ్ హ్యాస్ గాట్ ఆల్ ది ఆర్గన్స్. ఉనికి లేనిదే ప్రకాశం ఎలా ఉంటుంది? ప్రకాశం అంటే చిత్, ఉనికి అంటే సత్. ఉంటేనే కదా తెలుస్తుంది. అలా తెలిస్తేనే, తెలిసింది అయితేనే కదా ఉన్నదని చెప్తాము. అంటే సత్ వేరు, చిత్ వేరు కాదు. ఓకే, ఆ సేంద్రియమైన పదార్థము ప్రాణరూపంగా ఉండాలి, అంతేకాని అది జడంగా ఉండడానికి వేరు లేదు. అంటే సచ్చిత్ ప్రకటం అవ్వాలి అంటే చక్కగా ప్రాణశక్తి ఉండాలి. బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి ప్రాణశక్తి, అది ఏ సర్వప్రాణి కారణం, సర్వప్రాణి కారణాధారం అన్నారు. అంటే కారణం అంటే ఇంద్రియాలకు, పనులకు, అన్నిటికీ ఆధారం. అన్నీ ప్రాణశక్తియే. హిరణ్యం అంటే ప్రకాశము, హిరణ్యం అంటే బంగారము అని అర్థం ఉంది, కానీ ప్రకాశము అంటే చిత్ అని అర్థం. సహస్రశీర్ష పురుష అంటే పురుషునకు 1000 తలలు. పురుషుడంటే మేనిఫెస్ట్ వరల్డ్లో ఉన్న హిరణ్యగర్భ బ్రహ్మగారి ఇవి 1000 అంటే అనంతమైనటువంటి జీవరాశులు. దేహమంతా సంచాలనం చేసేటటువంటిదే అంతరాత్మ, అదే అంతరాత్మ అని చెప్పబడుతుంది. అటు తరువాత ప్రాణాత్, ప్రాణము నుండి శ్రద్ధను, ఆ ప్రాణశక్తి నుండి శ్రద్ధ పుడుతుంది. ఒక్కొక్క వ్యక్తి శ్రద్ధ ఒక్కొక్క రకాలుగా ఉంటుంది. అనేక రకములైన శ్రద్ధ. సమష్టి శ్రద్ధ మొదట పుట్టింది. ఆ సమష్టి శ్రద్ధ తరువాత అనేకములైనటువంటి శ్రద్ధలు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటాయి. అందుకే సత్వానురూప సర్వస్య యోయత్ శ్రద్ధ సయేవ సహా భగవద్గీత బోధిస్తుంది. శ్రద్ధ అంటే ఏమిటి? దృఢమైనటువంటి సంకల్ప శక్తి. శ్రద్ధ అనగా దృఢమైనటువంటి సంకల్ప శక్తియే శ్రద్ధ. ఏ బ్లూ ప్రింట్ టు యాక్ట్, ఏ ఫర్మ్ రిజాల్వ్ టు యాక్ట్. అది ఏమిటండి దాని శ్రద్ధ అంటే ఎలా చెప్పాలండి? శుభకర్మ ప్రవృత్తి హేతుభూతం. శుభకర్మలు, మంచి కర్మలు చేయడానికి, చేయుటకు, ప్రవృత్తి అంటే చేయుటకు, హేతుభూతం కారణభూతము. తత్త ఆ శ్రద్ధ నుండి కర్మఫల ఉపభోగ, కర్మఫలములను ఉపభోగము చేయుటకు
అంటే అనుభవించుటకు సాధనమైన అధిష్టానాన్ని, అంటే శరీరములకు ఆశ్రయం కావాలి. అంటే సర్వకర్మ ఫల ఉపభోగ సాధన అధిష్టానాన్ని, అంటే ఈ శరీరాలు కారణభూతమైనటువంటి ఆశ్రయాలు కావాలి. దానికి ఒక కారణం ఉంటే కదా శరీరం వస్తుంది. వాటికి కారణమైనటువంటి మహాభూతాన్ని, పంచమహాభూతాలను అసృజత సృష్టించను. హిరణ్య గర్భుని ఎందున్న ప్రాణులు తమ తమ కర్మఫలాలను అనుభవించాలి. మనకి సృష్టి ఎందుకు జరిగింది? అది పరమాత్మ సంకల్పించి ఈక్షాం చక్రే అని సృష్టి ఎందుకు చేశాడు అంటే కర్మఫలానుభవము కోసమే సృష్టి చేశారు అంటూ వేదాంతం చెప్తుంది. హిరణ్య గర్భ బ్రహ్మలో ఎన్నో కోట్ల జీవరాశులు, పాతవి, కొత్తవి, పుడుతున్నవి, పుట్టిపోయినవి, పుట్టబోయేవి, వీటన్నిటి తాలూకా కర్మ ఫలాలు ఉన్నాయి కదా. ఆ కర్మ ఫలాలు అనుభవించడమే అంటే సృష్టి. అంటే సమష్టి కర్మ ఫలమే సృష్టి. మన కర్మఫలాలే మనం సృష్టిగా చూస్తూ ఉంటాము అందరిది. అందుకు కావలసినటువంటి శరీరాలు కానీ, ఇంద్రియాలు కానీ, వాటికి కారణమైనటువంటి పంచభూతాలను కానీ సృష్టించను అని చెప్పారు. అరే సృష్టించారు. తరువాత ఇంకా ఏంటయింది? పంచమహాభూతాలు సృష్టి అయ్యాయి, ఒక క్రమంలో సృష్టించబడ్డాయి. అంటే శబ్దగుణము, అంటే శబ్దము గుణముగా కలిగినటువంటి ఆకాశము పుట్టింది. అంటే చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీలో విస్ఫోటమైనది. ఆ విస్ఫోటం అవ్వాలంటే ముందు ఎక్కడ విస్ఫోటం అవుతుంది? ఆ టైనీ మాలిక్యూల్ శక్తి, అనంతమైన శక్తి విస్ఫోటం అవ్వాలి అంటే ముందు స్పేస్ ఉండాలి. ఆ స్పేస్లో అనేక రకములైన గ్యాసెస్ పుడతాయి. ఆ గ్యాసెస్ వాయువులు. ఆ గ్యాసెస్ అన్ని ఇంటరాక్ట్ అయ్యి ఓదంతా ఒకటి కెమికల్ రియాక్షన్ జరిగితే బర్న్ అవుతాయి. అప్పుడు వేడి పుడుతుంది. అదే అగ్ని. ఇన్ఫ్యాక్ట్ సూర్యగోళంలో కూడా గ్యాసెస్ మండడం వలనే ఆ వేడిమి, ఆ వెలుతురు వస్తూ ఉంటాయి. ఆ అగ్ని ఎప్పుడైతే ఉన్నదో ఆ వేడిమికి ఆ వాయువులు మండుతాయి. మండి కొంతసేపటికి చల్లారుతాయి. చల్లారితే లిక్విఫై అయిపోతాయి. అదే జలము. అవి సొలిడిఫై అవుతే అదే భూమి. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఇక్కడ చెప్తుంది ఒక్కటే. ఏదైనా జగత్తులోని వస్తువులు ఉండాలి అంటే మొట్టమొదట నేను ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కున్నాను. సెల్ ఫోన్ పెట్టాలంటే ముందు స్పేస్ ఉండాలి కదా. అంటే అవకాశము లేక ఆకాశము ఉండాలి. ఈ ఆకాశాన్ని ఆవిర్భవించేసినటువంటి ప్రాణమునందు హిరణ్య గర్భ బ్రహ్మయందు ఏ గుణాలు ఉండవు. ఆకాశంలో శబ్దం అనే గుణము ఏర్పడుతుంది. వాయుం స్వేన స్పర్శేన కారణగుణేన చ. కారణగుణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? ఆకాశం. ఆకాశం గుణం ఏమిటి? శబ్దం. స్వేన గుణము, దీని తలక సొంత గుణం ఏమిటి? స్పర్శ. అంటే ఇక్కడ స్పర్శ ప్లస్ కారణగుణమైనటువంటి శబ్దము విశిష్టం ద్విగుణం. అంటే వాయువు యొక్క అసాధారణ గుణం అంటాం. అసాధారణ గుణము అంటే స్వేన గుణము, ఇట్స్ ఓన్ ప్రాపర్టీ, ద యునిక్ ప్రాపర్టీ. ఆ యునిక్ ప్రాపర్టీ వాయువునకు స్పర్శ. ఎలా తెలుస్తుంది? మనము ఏదైనా వస్తువు పెట్టాలి అంటే ఆకాశం, స్పేస్ ఉండాలి. స్పేస్ లేనిదే ఏది ఉండదు. వాయువు అనేటటువంటిది స్పర్శకు సంకేతం. ఇప్పుడు ఈ స్పేస్ లేకపోతే, సపోజ్ ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్కి అటుపక్క మూర్తి గారు, ఇటుపక్క నేను నిలబడి తలుపు టైట్గా వేసింది. కనులు మూసుకుని ఉన్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఎందుకంటే దేర్ ఈస్ నో మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద స్పేస్, అండ్ ద స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ కట్ ఆఫ్ బై దట్ గ్లాస్ విచ్ డజంట్ అలౌ ఎనీ వైబ్రేషన్ ఆఫ్ దట్. ఎప్పుడైతే స్పేస్లో వైబ్రేషన్స్ వస్తాయో ఆ వైబ్రేషనే శబ్దం. అందుకే ఆకాశం శబ్ద గుణకం అంటూ చెప్తాం. ఈ స్పర్శ అనేటటువంటిది ఎప్పుడైతే మూమెంట్ మొదలైనదో ఆ మూమెంట్ శరీరానికి చర్మం ద్వారా తెలుస్తుంది. అదే వాయువు. స్వేన స్పర్శేన కారణగుణేన చ విశిష్టం ద్విగుణం. అంటే దీనిలో రెండు గుణాలు ఉన్నాయి. అనగా స్పర్శ అంటే అసాధారణ గుణము, దీని యొక్క గుణము కారణమైనటువంటి ఆకాశ గుణము శబ్దము, కనుక రెండు గుణాలు. తథా అదే విధముగా జ్యోతి అగ్నియందు స్వేన రూపేణ తనదైన రూపము. తన గుణం ఏమిటి? అగ్నికి ప్రకాశానికి రూపాన్ని తెలియజేయడం. ప్రకాశం ఉంటేనే రూపం తెలుస్తుంది. ఎంత పెద్ద కళ్ళున్నా సరే, తెలివిగా ఉన్నా సరే, మనసు పనిచేస్తున్నా సరే, చిమ్మ చీకటిలో రూపములు తెలియవు, ఏదేదో తెలియదు.
కాబట్టి రూపం కావాలి, తెలియాలి అంటే ప్రకాశము లేక అగ్ని ఉండాలి. దీనిలో పూర్వాభ్యంచ ముందు ఉన్న వాటి యొక్క ఆకాశము వాయువుల యొక్క శబ్దస్పర్శాభ్యాం విశిష్టం, అక్కడున్న విశిష్ట గుణాలైనటువంటి శబ్దస్పర్శములను కలుపుకొని ఇది రూపం కలిపితే మొత్తము త్రిగుణం. 2 గుణములతో కలిసి త్రిగుణం వెరసి 3 గుణాలు అగ్నియందు కనుక ఒక్కొక్క గుణము చేరుకుంటూ పోతాయి. ఈ సృష్టిలో ఎంత క్రమం ఉందో చూడండి. ముందు ఆకాశ, తస్మాద్ ఆకాశ సంభూత, ఆకాశ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అద్భ్య పృథివీ, పృథివీ నుంచి అన్నం అంటూ తైత్రీయంలో చెప్పిన క్రమాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఆకాశము శబ్దము మాత్రమే, వాయువు శబ్దస్పర్శములు, అగ్ని శబ్దస్పర్శ రూపములు, జలము శబ్దస్పర్శ రూప రసములు, పృథివీ శబ్దస్పర్శ రూప రస గంధములు. ఓకే. తథా అదే విధముగా ఆపహ రసేన గుణేన, దాని గుణం ఏమిటి? ఆపహ ఈ వాటర్కి, రసము దాని గుణము. అసాధారణేన గుణేన రసేన, దీని తాలూకా అసాధారణ గుణము అంటే యునిక్ ప్రాపర్టీ. పూర్వగుణానుప్రవేశేన చ, ముందున్నటువంటి 3 గుణాలు కూడా ప్రవేశించాయి. చ చతుర్గుణా, 4 గుణాలు. తథా గంధం గుణేన, గంధగుణేన పూర్వగుణానుప్రవేశేన చ పంచగుణ పృథ్వీ. ఇక దీంట్లో గంధం అనే గుణం పృథ్వీలో ఉంది, ముందు నుంచి 4 వచ్చాయి, మొత్తం 5 వచ్చాయి. తథా అదే విధముగా తైహి ఏవ, వెరీ ఇంపార్టెంట్ యు అండర్స్టాండ్, తైహి ఏవ భూతై, ఈ భూతముల నుండియే ఆరబ్ధం ఆరంభిస్తున్నాయి. ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంద్రియాలు పంచభూతముల యొక్క తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధములు, వాటి యొక్క ప్రతీకలు ఇక్కడ ఉన్నాయి. వాటి తలక రిప్రజెంటేటివ్, శబ్దాన్ని గ్రహించడానికి చెవులని, రూపాన్ని గ్రహించడానికి కన్నుని, ఈ విధంగా 5 తన్మాత్రలకు 5 ఇంద్రియాలు. తైహి ఏవ భూతైహి, ఆ భూతముల నుండియే ఆరబ్ధం ఇంద్రియం. ఇంద్రియం అంటే ఇంద్రియాలు అని తీసుకోవాలి. అది ఎటువంటివండి? భగవత్పాదులు చెప్తున్నారు. ఒక ఇంద్రియం అనుకోకురా, ద్విప్రకారం, 2 రకాలైనటువంటివి, 2 టైప్స్. వాట్ ఆర్ దే? బుద్ధ్యర్థం, బుద్ధి కొరకు అంటే జ్ఞానము కొరకు జ్ఞాన ఇంద్రియములు, కర్మార్థం కర్మ ప్రయోజనము కొరకు అంటే కర్మేంద్రియములు. ద్విప్రకారం బుద్ధ్యర్థం కర్మార్థం చ దశ సంఖ్యకం, అంటే మొత్తం 10, 2 భాగాలు, ఒక్కొక్కటి 5ను వెళ్ళి చెప్పక్కర్లే. బుద్ధ్యర్థం 5, కర్మార్థం 5, మొత్తం దశకం 10. తస్యచ అంటే వాటికి, ఇవి ఇలా మన ఇంద్రియాలు ఉంటే వాటి మన గుర్రాల్లాగా, కళ్ళలేని గుర్రాల్లా పరిగెట్టేస్తూ ఉంటాయి. ఈశ్వరం అంటే ఒక ప్రభువుని సృష్టించారు. అంతస్థం, వాడు లోపలుండి నియంత్రించాలి. వాడెక్కడో ఇంకో ఊళ్ళో ఉంటే ఇంద్రియాలు, ఇక్కడ వీడి దగ్గర ఉంటే ఇంద్రియాలు ఎలాగో వెళ్ళిపోతాయి. వీడి లోపలే ఉండి నియమించాలి, అది నియంత్రించాలి. దానినే సంశయ సంకల్ప లక్షణం. దాని లక్షణం ఏమిటి? సంశయ సంకల్ప లక్షణమైనటువంటి మనః. ఏవం ఈ విధముగా ప్రాణినాం, ప్రాణులకు కార్యకరణం చ సృష్ట్వా, కార్యము అంటే శరీరము, కరణం అంటే ఇంద్రియాలు, మనస్సు, సృష్ట్వా సృష్టించి, తత్ స్థిత్యర్థం అంటే ఆ ప్రాణులు ఉండడానికి, స్థితి అర్థం స్థిత్యర్థం అంటే అవి నెమ్మదిగా తింటూ హాయిగా ఉండడానికి ఏదో కావాలి కదా. వ్రీహి అంటే ధాన్యము, యవా అంటే గోధుమలు ఆది మొదలైనటువంటి లక్షణం, అటువంటి లక్షణాలు కలిగినటువంటి కాయధాన్యాలను అన్నముగా సృష్టించారు. అంతేకాని పశుపక్షాదులను భోంచేసి చంపి వాటిని హింసించమని చెప్పలేదు. ఓకే. పంచభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ క్రమంగా సృష్టించబడ్డాయి. హిరణ్యగర్భ బ్రహ్మ నిర్గుణము, ఆకాశం అన్నిటికన్నా సూక్ష్మతమము, ఒకే గుణం ఉంటుంది, శబ్దగుణం మాత్రమే ఉంటుంది. వాయువు కొంచెం సూక్ష్మతరము, దానికన్నా కొంచెం స్థూలము అంటే సూక్ష్మతరము, 2 గుణాలు కలిగి ఉంటుంది. శబ్దం అనే ఆకాశ గుణము, స్పర్శ అనేటటువంటి శ్వేన గుణము, తన యొక్క యునిక్ ప్రాపర్టీ అసాధారణ గుణము. గుణములు ఈ విధంగా చేరుతూ పోతే ఆకాశంలో శబ్దము, వాయువునందు శబ్దస్పర్శ, అగ్నియందు శబ్దస్పర్శ రూపములు,
తథా అపహ అదే విధముగా జలము, జలానికి మాత్రమే ఉండేటటువంటి అసాధారణ గుణం ఏమిటి? అది దాంతో ఇరుగు గుణము రసము. రసేన గుణేన, రసం అనే గుణంతో కలిసి ముందు ఇవి రెండు, అగ్ని వాయువు ఆకాశానివి రెండు, అగ్ని ఒకటి రూపము, మొత్తం మూడు వచ్చాయి. రుచి అనేది అనుభవంలో ఆపహ వచ్చరికల్లా శబ్దస్పర్శ రూపాలు ప్లస్ ఆపం తాలూకా ఆపహ తాలూకా రసం అనే గుణము నాలుగు వచ్చాయి. రుచి అన్నాను అనుకోండి, రుచి అనేది అనుభవంతోనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక రుచికరమైన పదార్థము, మామిడి పండ్ల సీజన్, మామిడి పండే ఉందనుకోండి. ఈ మామిడి పండు రుచి ఎలా ఉంది అంటే ఏమని చెప్తారు? తీపిగా ఉంది. తీపి ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది. తప్ప ఇంకో మార్గం లేదు కదా. ఈ తిని చూడు నీకే తెలుస్తుంది అంటారు ఆఖరికి. తీపి ఎలా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది. మామిడి పండు ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది. తీపి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీయగా ఉండడం అంటే నాకేం చెప్పడానికి వీలు లేదు, వర్ణించడానికి వీలు పడదు. ఇది అనుభవమే. బెటర్ యూ ఈట్ వన్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్రూట్ అండ్ దెన్ ఎంజాయ్ అండ్ లెట్ మీ నో వాట్ యూ ఫెల్ట్. దట్ ఈస్ వాట్ మామిడి పండు. ఓకే, ఏదైనా రుచి తెలియాలి అంటే అండర్స్టాండ్, ఒక్కొక్క పంచభూతము ఒక్కొక్క తన్మాత్రకు ఒక్కొక్క ఇంద్రియానికి అది దేవత. అంటే దాని వలననే అవి తెలుస్తున్నాయి. రుచి తెలియాలి అంటే ఆ వస్తువు నీటిలో కరిగితేనే ఆ వస్తువు యొక్క రుచి తెలుస్తుంది. ఉప్పు నీటిలో కరుగుతుంది, పంచదార నీటిలో కరుగుతుంది, రుచి తెలుస్తుంది. కాఫీ పౌడరు నీటిలో కలుగుతుంది, రుచి తెలుస్తుంది. బంగారము నీటిలో కరగదు, రుచి తెలియదు. అంత ప్రెషస్ మెటల్ అయినా అది ఏ రుచితో ఉంటుంది తెలియదు. ఎందుకు? అదేమో నీటిలో కరుగదు కనుక. నీటిలో కానీ ఇతర లిక్విడ్స్లో కానీ కరగాలి ఏదైనా సరే. పూర్వగుణ అనుప్రవేశేన చతుర్గుణ. ఈ ఆపహలో 4 గుణాలు వచ్చాయి కదా. పూర్వం 3 అంటే ఏంటి? శబ్దస్పర్శ రూపాలు. ఇక దీని తాలూకా సొంత గుణం ఏమిటి? ఇదిగో ఈ రసగుణము. ఈ 4 కలిపితే పూర్వగుణానుప్రవేశేన చతుర్గుణ, 4 గుణాలు. తథా పృథివీ, అదే విధముగా భూమి గంధగుణేన, తనదైన గంధగుణముతో పాటుగా పూర్వగుణానుప్రవేశేన, పూర్వకారణ గుణాలైన శబ్దస్పర్శ రూప రసములతో కలిసి వెరసి 5 అంటే మరియు పంచగుణా 5 గుణములుగా సృష్టించబడింది. ఏ వాసన తెలియాలన్నా అక్కడ పృథ్వీతత్వము ఉండి తీరాలి. ఈ 5 తత్వాలని అనుభవంగా చెప్పడానికి మన శరీరాన్ని తీసుకుంటేనే ఈ పంచభూతాలను చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఉన్నాను, ఇదిగో ఈ శరీరం ఇలా ఉన్నది. ఇది ఉండడానికి స్పేస్ ఉండాలా అక్కర్లేదా? అంటే ఆకాశం ఉన్నదని తేలిపోయింది. లోపల స్పేస్ ఉండాలా అక్కర్లేదా? రకరకములైనటువంటి క్యావిటీసు, బ్లడ్ సర్క్యులేషను, స్టమక్లో క్యావిటీ, యూరినరీ బ్లాడర్లో క్యావిటీ, నోట్లో క్యావిటీ, ముక్కులలో క్యావిటీస్. ఈ ఆకాశం ఉంటేనే కదా లోపల వస్తువులు మూవ్ అవుతాయి. ఆ మూమెంటే కదా లైఫ్. అంచేత లోపల బయట కూడా ఆకాశము ఉన్నది. ఓకే, వాయువు, బయట వాయువు ఉన్నది, లోపల కూడా గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, తెలుస్తూనే ఉంది. వాయువు గలదు. వేడిమి, అగ్ని, బయట వేడిమి ఉన్నది, లోపల కూడా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిమి మెయింటైన్ అవుతుంది. అంటే ఈ పంచభూతమైన వేడిమి కూడా లోపల ఉన్నది. జలము 60% బాడీ వాటరే, 40% సాలిడ్. ఎందుకంటే మనం జలము నుంచే ఈ జీవులన్నీ వచ్చాయి కాబట్టి వీటిలో లోపల జలము ఉంటుంది. జలతత్వము లేనిదే డీహైడ్రేట్ అయిపోతాడు. 60% నుంచి 52%, 58%కి 2% ఆఫ్ ఫ్లూయిడ్ తగ్గితే వెంటనే డ్రిప్ లెక్కించాలి. డీహైడ్రేషన్ అంటే హైడ్రేషన్ అంటే వాటర్ ఉండడం, అది లేకపోవడం డీహైడ్రేషన్. అంటే వాటర్ ఉందని తెలిసిపోయింది, పైన జలం కనిపిస్తూనే ఉంది కదా. మరి ఇంకా పృథివీ అంటే ద్రవ్యము, ద్రవ్యతత్వము. శరీరమే ద్రవ్యంతో చేయబడినది కదా. ద్రవ్యాలు లేనిదే ఎలా ఉంటాయి? ఎన్నో రకాల ద్రవ్యాలతోనే ఈ శరీరం. ఒక మహానుభావుడు అన్నాడు, పంచభూతాలను ఎలా నిరూపించాలని వాళ్ళ శిష్యుడు అడిగితే ఆయన అన్నారు, నువ్వు ఉన్నావా? ఉన్నానండి. నిలబడు. నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డావు? రూమ్లో నుండి. రూమ్లో అంటే స్పేస్లో నిలబడ్డావు. అర్థమైందా? స్పేస్ ఉంది. ఇప్పుడు పరిగెట్టు అన్నాడు. పరిగెట్టాడు. పరిగెడితే కొంచెం గాలి స్పర్శ తెలుస్తుంది. స్పర్శ గాలి తెలిసిందా? అది వాయువు స్పర్శ. ఇంకొంచెంసేపు పరిగెట్టాడు. చెమట వేడిమి పుట్టింది, ఒళ్ళు వేడెక్కింది. వేడి తెలిసిందా? అగ్ని. తరువాత ఏమైంది? చెమట పట్టింది, ఇదిగో అది జలము. కాపే చాలు, పరిగెట్ట కూర్చున్నాడు.
వాసన వేసి అది గంధం. అంటే మన శరీరంలోనే బయట లోపల అంతటా పంచభూతాల సమాహారమే ఇదంతా సృష్టి. ఇంద్రియం ఇంద్రియములు తథా అదే విధముగా తైహి ఏవ భూతై. తై అంటే ప్లూరల్. తైహి ఏవ ఐదు ఉన్నాయిగా. తైహి ఏవ భూతై ఆ పంచభూతముల నుంచే ఆ పంచ సూక్ష్మభూతముల నుంచే ఆరబ్ధం పుట్టినవి. ఏమిటి పుట్టినవి? ఇంద్రియం అంటే ఇంద్రియాలు. ఎన్ని? ద్విప్రకారం రెండు విభాగాలు. ఏమిటవి? బుద్ధ్యర్థం జ్ఞానము కొరకు జ్ఞానేంద్రియాలు 5. చ కర్మార్థం కర్మల కొరకు మరొక 5 కర్మేంద్రియములు. మొత్తం 10 సంఖ్యకం 10 ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పంచ సూక్ష్మభూతముల తన్మాత్రల నుండి పుట్టాయి. సూక్ష్మభూతముల తన్మాత్రలు లేనిదే ఇంద్రియము పని చేయలేదు. వెలుగు లేనిదే కన్ను తెలియలేదు. నీరు లేనిదే నాలుక రుచి చూడలేదు. వాయువు లేనిదే స్పర్శ తెలియదు. శబ్దము లేనిదే చెవులు వినలేవు. చేత ఈ విధముగా పంచ తన్మాత్రలే ఈ ఇంద్రియాలకు ఈ శక్తిని ఇస్తున్నాయి. ఆయన 1990లో రీసెర్చ్ చేశారు. చేసి ఎన్నో ఏళ్ళగా సబ్మిట్ చేసిన దానికి 2020లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే 10,000 రకాల వాసనలు మనిషి చూడగలడు అని చెప్పడానికి. ఏమనుకుంటాం, ఏదో 4-5 మల్లెపువ్వు, గోధుమ పిండి, కాఫీ పౌడరు, ఏవో 10 రకాల వాసనలు అనుకుంటాం. 10,000 రకాల వాసనలు ఉన్నాయని, ఈ వాసనలను మనిషి గ్రహించడానికి కావలసినటువంటి మెకానిజం ఏమిటని రీసెర్చ్ చేసినందుకు ఆయనకు మెడిసిన్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో అంతటి విషయం అది. ఓకే. సో దేహము ఇంద్రియములు పాంచభౌతికము. ఎందుకండి ఇంతలా బోధించడం? దేహము ఇంద్రియాలు పంచభూతాల నుంచి వచ్చాయిరా, ఇప్పుడు చూపించాం కదా. అవి ఆత్మ కాదురా, అనాత్మరా అని తెలియడానికి. దేహేంద్రియాలు ఆత్మ కాదు, అనాత్మ అని చెప్పడానికి ఇంత బోధన. ఈ పంచేంద్రియాలు ఈ విధమైనటువంటి పంచభూతాలతో జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు వాటి వాటి యొక్క సూక్ష్మభూతాల నుంచి వచ్చాయి. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఇవి అనాత్మ పార్ట్లని అజ్ఞానంతో అవి నేనే అనుకుంటున్నావని చెప్పడానికి. చ మరియు తస్య ఆ దశేంద్రియములందు పాంచభౌతికం. చ మరియు తస్య దశేంద్రియములకు ఈశ్వరం ప్రభువైనటువంటి వాటిని కంట్రోల్ చేసేవాడు ఉండాలిగా. ఇంద్రియాలను కళ్ళేలు వేసి అంతస్థం లోపలనున్న, అంతస్థం అంటే ఒక అర్థము లోపలనుందని, రెండోది సూక్ష్మమైన అంటే స్థూలంగా ఉన్న ఇంద్రియాలు చర్మము, కన్ను, ముక్కు అని తెలుస్తున్నాయి కదా. ఇవి స్థూలములు, ఇవి గోళకములు. వీటికి వెనకాలుండే చూపు, కంటికి వెనకాలుండే చూపు, చర్మానికి వెనకాలుండే స్పర్శ జ్ఞానము, ఈ కనపడుతున్న చెవుకి వెనకాలుండే శబ్ద జ్ఞానము, ఇవన్నీ సూక్ష్మములు. వీటినన్నిటినీ నియంత్రించేటటువంటి మనస్సు కూడా లోపలనున్నది. అంతస్థం అంటే సూక్ష్మమైన అదేటువంటి వీటి లక్షణాలు ఏమిటి? ఇదిగో ముక్కు ఉన్నది అంటే ఇది ఘ్రాణము, వాసన చూస్తుంది. చెవులు శబ్ద జ్ఞానాన్ని పొందుతాయి. ఇలా వీటికో లక్షణాలు ఉన్నాయి. మరి మనసుకేమిటి లక్షణము? సంశయ సంకల్ప లక్షణం. సంశయాలు చేయాలా వద్దా, నిజమా కాదా, అవునా కాదా, తప్ప రైటా అనే సంశయాలు, సంకల్పం చేద్దాము అనేటటువంటి ఒక ఇది దాని వలన నిశ్చయము, ఒక్కొక్కసారి వద్దు అనే వికల్పము, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి అంటే మనస్సును సృష్టించాడు. ఏవం ఈ క్రమంలో, ఏవం అంటే ఈ విధముగా అంటే ఇప్పుడు చెప్పబడిన క్రమంలో ప్రాణినాం ప్రాణులను, ఈ ప్రాణులలో 2 భాగాలు ఉన్నాయి. కార్యభాగం ఉన్నది. కార్యము అంటే ఇదిగో పంచభూతాల నుంచి వచ్చినటువంటి శరీరం. కరణ భాగము అంటే ఉపకరణములు, ఇంద్రియాలు ఉన్నాయి. అంటే దేహము ఇంద్రియాలు సృష్టించి తత్స్థిత్యర్థం ఆ ప్రాణులు స్థితిగా ఉండుటకు అంటే నెమ్మదిగా ఉండడానికి, జీవించి ఉండడానికి కావలసినటువంటి ఆహారాన్ని సృష్టించాడు. వ్రీహి యవ, వ్రీహి ధాన్యము లేక బియ్యము, యవలు గోధుమలు, ఆది లక్షణం మొదలైన ఆహార పదార్థ లక్షణములు గల
ఓషధులు అంటే మెడిసిన్స్ అనుకోకండి. ఓషధులంటే ధాన్యములను, కాయధాన్యాలు, పప్పు దినుసులు, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ కాయగూరలు, ఇవన్నీ అన్నం ఆహారమును సృజించను అని కలుపుకోవాలి. ఇక్కడ సృష్టికి కావలసినటువంటి ఏమిటంటే వచ్చాయి, జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, హిరణ్యగర్భ ఆయన దగ్గర నుంచి ఓ బ్లూ ప్రింట్ ఉంది, శ్రద్ధ. అక్కడి నుంచి పంచమహాభూతాలు వచ్చాయి, వాటిలో ఉండేటటువంటి గుణాలతో పంచ తన్మాత్రలు వచ్చాయి, వాటి నుంచి పంచ ప్లస్ పంచ 10 ఇంద్రియాలు వచ్చాయి. ఈ ఇంద్రియాలను నియంత్రించడానికి ఒక మనస్సు గారు వచ్చారు. ఈ ప్రాణి జీవించడానికి కావాల్సిన ఫుడ్ కూడా వచ్చేసింది. దిస్ ఈజ్ అ ఫుడ్ బాడీ అండి. ఇది దేహము అన్నమయము. ఓకే. తతః చ అన్నాత్ అద్యమానాత్, అన్నాత్ అద్యమానాత్ వీర్యం సామర్థ్యం బలం సర్వకర్మ ప్రవృత్తి సాధనం. అద్యమానాత్ అంటే తినబడుట వలన, అన్నాన్ని తినుట వలన. తినుటంటే ఇలా భోజనం నోట్లో పెట్టుకుంటే శక్తి వస్తుందా? రాదు. అది కడుపులోకి పోవాలి, జీర్ణం అవ్వాలి, కడుపులో పచనం అవ్వాలి, ఎంజైమ్స్తో కలవాలి, డైజెస్టివ్ జ్యూసెస్తో కలిసిన తరువాత దానిలోంచి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తియే వీర్యము, సామర్థ్యము, బలము. ఎందుకురా ఈ శక్తి? సర్వకర్మ ప్రవృత్తి సాధనం. అన్ని కర్మలు చేయడానికి కావాల్సింది ఇదేరా, శక్తి కావాలి. ఇది అన్నం నుంచే వస్తుంది. తద్వీర్యవతాం చ, అటువంటి శక్తి వలన ప్రాణినాం, ప్రాణులకు తపః తపస్సు, విశుద్ధి సాధనం అంటే వాడిని ప్యూర్గా ఉంచడానికి, సంకీర్యమాణం అంటే ఈ ఈ కర్మేంద్రియముల జ్ఞానేంద్రియముల యొక్క సమాహారమే ఇక్కడ సృష్టిలో పనిచేస్తుంది. ఒక్క కర్మేంద్రియం ఒక జ్ఞానేంద్రియం ఉంటే పని చేయదు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసే యాక్షన్ చేస్తాయి. అదే సంకీర్యమాణం అయినటువంటి ఈ కర్మ జ్ఞానేంద్రియాల సంకీర్యమాణాన్ని తపః విశుద్ధి సాధనం, శుద్ధముగా నుంచేటటువంటి సాధనమైన తపస్సు లేక ఆలోచన అంటే డిస్క్రిమినేటివ్ పవర్ అనేటటువంటిది మనిషికి ఇవ్వబడింది. మంత్రాహ్, మంత్రాంగము, ద నో హౌ టు కండక్ట్ ఎనీ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ or any work, even cooking a cup of, making a cup of coffee, also it requires some amount of planning. That is called the mantra. వేద మంత్రాలు లౌకికం వదిలేసి వైదిక వెళ్తే అక్కడ రకరకముల అగ్నిష్టోమం అని, ఇంకొక యాగమని, ఇంకో యాగమని, అగ్నిహోత్రమని, రకరకములైనటువంటి యజ్ఞయాగాదులు ఉన్నాయి. తపః విశుద్ధాంతర్బహిష్కరణేభ్య, తపస్సు చేత విశుద్ధమైనటువంటి అంతఃకరణాలు, బహిష్కరణాలు అంటే ఇగో చేతులు, కాళ్ళు, ముక్కు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంతఃకరణాలంటే మనోబుద్ధి అహంకారాలు. కర్మశాసన భూతా, కర్మలు చేయడానికి పనికి వచ్చే విధంగా మంత్రాలు వచ్చాయి, కర్మలు వచ్చాయి. కర్మలు, ఈ మంత్రాలు ఎక్కడున్నాయి? ఋగ్యజుస్సామ అథర్వ అంగిరస, 4 వేదాలలోనూ మంత్రాలు వచ్చాయి. చూద్దాం. ఆ ప్రాణులు జీవించడానికి అన్నము అంటే ధాన్యమే అన్నము, అంతేగాని పశుపక్ష్యాదులు కాదు. వైదికంగా పశుపక్ష్యాదులు అన్నము కాదు. ఓన్లీ బై హ్యాబిట్ మ్యాన్ బికేమ్ నాన్ వెజిటేరియన్. తతః చ, తరువాత అన్నాత్, అన్నము నుండి, అద్యమానాత్, అన్నాత్ అంటే మామూలు అన్నం నోట్లో బియ్యం పోసుకుంటే అన్నం అన్నారు కదా, ధాన్యం పోసుకుంటే శక్తి రాదు. అది ముందు బియ్యం అవ్వాలి, బియ్యం వండాలి, దాంట్లో పప్పు కలపాలి, తినాలి. కడుపులోకి వెళ్ళిన తర్వాత పచనమై తినబడి జీర్ణమైనటువంటి అన్నం నుంచి వీర్యం, ఎనర్జీ. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఫుడ్ ప్రోడక్ట్ దట్ యు టేక్, ద కార్బోహైడ్రేట్స్ ఎట్సెట్రా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు ఏటీపీ, ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్ ఎడినోజిన్ డైఫాస్ఫేట్ అయ్యి ఒక ఫాస్ఫేట్ని కోల్పోతుంది. అప్పుడు ఎనర్జీ పుడుతుంది. అదే వీర్యం, ఎనర్జీ. దాని వలన సామర్థ్యం, ఫిజికల్ ప్రావెస్, దాని వలన బలం, ఇంద్రియాల బలం, మనోబలము అన్నీ ఏర్పడతాయి. ఎందుకు ఈ వీర్యము, ఈ సామర్థ్యము, ఈ బలము? సర్వకర్మ ప్రవృత్తి సాధనం, సర్వకర్మలో నివర్తించుట కొరకు. ఏ పనైనా సరే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ కేవలం తమకు తాముగా చేయలేవు. దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మామిడి పండ్లు కొనుక్కొని తినాలని ఉన్నది. ఆయన ఏం చేయాలి? ముందు షాపుకి కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళను యూజ్ చేసి షాప్కి వెళ్ళాలి. అక్కడ జ్ఞానేంద్రియమైన కన్ను ద్వారా ఏవి మామిడి పళ్ళో ఏవి మంచివో తెలుసుకోవాలి. మళ్ళీ కర్మేంద్రియమైన చేతిని ఉపయోగించి ఇంటికి తెచ్చుకోవాలి.
తెచ్చుకున్న తర్వాత అవి పాడవపోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలనే జ్ఞానాన్ని వాడి జాగ్రత్తగా ఉంచుకొని కట్ చేసుకుని తినాలి. అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కలిస్తేనే ఆ సంకీర్ణమణమే అక్కడ ఒక శక్తిగా తయారవుతుంది. అంధ పంగు న్యాయము అంటారు. అంధుడు అంటే చూపు లేనివారు, పంగు అంటే నడవలేనివారు. ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనకు మంచి చూపు ఉన్నది, ఇంకో ఆయనకు మంచి శక్తి, నడిచే శక్తి ఉన్నది. ఒక ఆయనకు శక్తి లేదు, ఇంకో ఆయనకు కన్నులు లేవు, నడిచే శక్తి ఒక అతనికి లేదు, ఇంకో అతనికి చూచే శక్తి లేదు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ సహాయంతో ఒకళ్ళు కలిసి చక్కగా దూరాన్ని ఈ చూపున్న ఆయన మార్గం చూపిస్తూ ఉంటే నడవగలిసిన ఆయన నడిపించి తీసుకువెళ్ళినట్టుగా ఈ అంధపంగు న్యాయంతో ఇద్దరి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. మిఠాయి దృష్టాంతం అంటే అదే చెప్పాను, మామిడి పండే మిఠాయి. అక్కడ తపస్సు చ తద్వీర్యవతాం ప్రాణినాం, ఆ వీర్యవంతములైన ప్రాణులకు తపస్సు కావాలి. తప అంటే ఆలోచన, అంటే డిస్క్రిమినేటివ్ ఎబిలిటీ. ఇది విశుద్ధి సాధనం. ఇంద్రియ మనోవృత్తులను శుద్ధిపరచి కాలుష్యాన్ని తొలగిస్తుంది, విజ్ఞానం కలుగుతుంది. తపో విశుద్ధ అంతర్బహికరణేభ్య, తపస్సు వలన పరిశుద్ధమైనటువంటి అంతఃకరణములు, బహికరణముల నుండి మంత్రాలు. తరువాత ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది టుడేస్ పార్ట్. తత కర్మ అగ్నిహోత్రాది లక్షణం. కర్మలు కలిగాయి. అగ్నిహోత్రము అనేది ఒక కర్మ. అగ్నిహోత్రం అంటే ఫైర్ ప్లేస్ అని కాదు. అగ్నిహోత్ర ఆది లక్షణమైన కర్మలు. తత అటు తరువాత లోకాహ కర్మణాం ఫలం, ఈ చేసిన కర్మలకు ఫలితముగా లోకాలు. తేషుచ వాటి నుంచి సృష్టానాం ప్రాణినాం, సృష్టించిన ప్రాణులలో నామచ నామములు. ఏమిటా నామములు? దేవదత్త, యజ్ఞదత్త ఇత్యాది. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, భీముడు, రాముడు, ఇలాంటి పేరు. ఏవం ఈ క్రమంగా ఏతాహ కళాహ, ఈ 16 కళలు ప్రాణినాం ప్రాణియందు ఉన్నాయి. అవిద్య ఆది దోష బీజాపేక్షయా సృష్టా తైమిరిక దృష్టి సృష్టా ఇవ ద్విచంద్ర మశక మక్షికాద్యా స్వప్న దృక్ సృష్టా ఇవ చ సర్వ పదార్థా పునః తస్మిన్నేవ పురుషే ప్రలీయంతే హిత్వా నామరూపాది విభాగం. ఇన్ని చెప్పారు కదండి. మరి ఇవన్నీ సత్యమా? వ్యావహారికంగా ఉన్నాయి కానీ పారమార్థిక సత్యమా అంటే అడు చెప్తున్నారు. మంత్రాలు పుట్టాయి అంటే ద నో హౌ టు యాక్ట్, పనిని సాధించుకునేందుకు కావలసినటువంటి జ్ఞానము. కర్మసాధనభూతములైన మంత్రములు అవేమిటి? ఋగ్యజుసామ అథర్వ ఆంగిరసలు. అంటే ఇవే 4 వేదాలు. సమష్టి కర్మ ఫలమే జగత్. జగత్ అంటే ఏమిటి? మనందరి మొత్తం కర్మఫలమే జగత్. సకల ప్రాణి కర్మ ఫలభూతమే సృష్టి. లోకములు ప్రవర్తిల్లుట కర్మఫల అనుభవమునకే. తతః కర్మ అగ్నిహోత్రాది లక్షణం. దాని నుంచి కర్మలు పుట్టాయి. అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలు. అగ్నిహోత్రము, అగ్నిష్టోమము, వాజసనేయము, ఇంకొకేవేవో రకరకాలైనటువంటి వాజపేయము, ఇలాంటిటువంటి వైదిక కర్మలు, లౌకిక కర్మలు కూడా. తతో లోకాహ కర్మణం ఫలం, దాని నుండి కర్మల ఫల అనుభవములకు లోకములు అంటే వేర్వేరు జన్మలు, అనుభవాలు కలిగాయి. లోకం అంటే అనుభవము, కర్మఫలాలను అనుభవించడానికి కావలసిన వేర్వేరు దేహాలు. 14 లోకాలనే పురాణాన్ని తీసుకున్నాం. తేషుచ మరియు ఆ లోకముల యందు సృష్టానాం సృష్టించబడిన ప్రాణినాం ప్రాణులకు నామచ పేర్లు. దేవదత్తో యజ్ఞదత్త ఇత్యాది. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, వెంకటేశు మొదలైనటువంటి వేర్వేరు నామాలు, నామాలతో పాటు రూపాలు. ఏవం ఈ విధముగా ప్రాణినాం ప్రాణులకు ఏతాహ కళాహ ఈ విభాగములు సృష్టించబడను. పర్ఫెక్ట్. అన్నీ ఇవన్నీ ఉన్నాయి కాదు, అవి పారమార్థికంగా లేవు అని చెప్తున్నారు. మరి ఎందుకయ్యా ఎంత నానాత్వం వచ్చింది? పరమాత్మ ఏకమంటున్నారు కదా. అవిద్య, అది అవిద్య మొదలైన అవిద్య వలన కామములు మొదలైన దోషములనే బీజ కారణములకు అపేక్షయా తగినట్లుగా
ప్రాణినాం ప్రాణులకు ఏత కళా ఈ విభాగములు నానాత్వము వచ్చాయి. నానాత్వం ఎందువల్ల వచ్చినది? అవిద్య, కామ, కర్మ, ఫల, భోగ దోషాలు. అవిద్యా కామకర్మలనే దోషాల యొక్క బీజముల అపేక్ష వలన ప్రాణినాం యథాహ కళాహ సృష్టించబడను. అయితే ఈ నానాత్మం పారమార్థిక సత్యమా? ఎంత మాత్రము కాదు. అయితే మరేలాగా? తైమీరిక దృష్టి. గ్లకోమా అని ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో ఐలో ఉండి బ్లడ్ ప్రెషర్ లాగే ఐ ప్రెషర్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి. 15 లోపల ఉండాలి ఐ ప్రెషర్. 15 దాటిందనుకోండి కంట్లో ప్రెషరు, హై ప్రెషరు గ్లకోమా అంట. ఆ గ్లకోమా ఉన్నప్పుడు వస్తువులు రెండుగా కనిపిస్తాయి. అంటే ఒక మనిషి రెండు, ఒక ల్యాప్టాప్ రెండు ల్యాప్టాప్లుగా, దాని పక్కన ఒక ఇంకో ఇమేజ్ కనిపిస్తుంది. దీనిని తైమెరిక దృష్టి అన్నారు. అంటే ప్లూరల్గా కనపడడం. కంటి వ్యాధుల వలన అనండి గ్లకోమా అనేది తెలియకపోతే. సృష్టా ఇవ సృష్టించబడిన వాని వలె ఎపియరెన్స్ ద్విచంద్ర, రెండు చంద్రులు, మషక ఏవో దోమలు, మక్షిక ఈగలు, దోమలు కళ్ళ ముందు కదిలి, అంటే ఆబ్జెక్ట్స్, దెర్ ఆర్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు గ్లకోమాలో ఉంటుంది. ఆ ఇలా దారాల్లాగా, పోగుల్లాగా, లేకపోతే రౌండ్ డిస్క్లాగా, హ్యాలోస్ లాగా కనిపిస్తాయి. ఆనాడే వాళ్ళకి అవన్నీ తెలుస్తుంది గ్లకోమాలో ఈ సిమ్టమ్స్ ఉంటాయని. అంటే తైమిరిక దృష్టి సృష్ట్యా ఇవ ద్విచంద్ర మషక మక్షిక ఆద్యాహ్, లేకపోతే స్వప్నదృక్ సృష్టాహ్. స్వప్నదృక్ అంటే స్వప్నాన్ని దర్శిస్తున్న వారు సృష్టాహ్ సృష్టించుకున్నటువంటి ఏనుగులు, ఇల్లు, ధనము మొదలైన ఇవా కల్పిత వస్తువుల వలే. ఇప్పుడు మేము చెప్పిన ఈ నానాత్వం అంతా అసత్యమే. తైమిరిక దృష్టి కలిగిన వారికి, గ్లకోమా ఉండే పేషెంట్ గారికి ఏ విధముగా రెండు చంద్రులు, దోమలు, ఈగలు, దారాలు, హ్యాలోసు ఇవన్నీ కనిపిస్తున్నా అవి నిజం కాదు. అలాగే స్వప్నంలో కనిపిస్తున్న ఏనుగు, ఇల్లు, ధనము, ఇంకేవేవో అనుభవాలు అవన్నీ కూడా కనిపిస్తున్నా, అనుభవిస్తున్నట్టు అనిపించినా కూడా అవి నిజం కాదు. ఈ ప్రపంచము కూడా ఎంత నానాత్వము కూడా ప్రతీతియే గాని ఎపేరెన్సే గాని వాస్తవము కాదు. సర్వపదార్థా సకల వస్తుజాతము నామరూపాది విభాగం, నామ రూప క్రియ మొదలైనటువంటి తేడాలను హిత్వా విడిచిపెట్టి పునః తిరిగి తస్మిన్ పురుషేవ ఆ పురుషుని యందు. ఎలాగా? ఆ థైమిరిక రోగం అన్నవానికి గ్లకోమా ట్రీట్ చేస్తే ఎప్పుడైతే ప్రెషర్ నార్మల్ అయిపోయిందో అవన్నీ పోయాయి. ముందు కల్పనగా కల్పించిన ఆ రెండు చంద్రులు, ఆ మక్షికలు, ఆ మశకములు, ఆ దారాలు, ఆ హ్యాలస్ పోయాయి. స్వప్నంలో ఉన్నవాడికి కనిపించినటువంటి ఏనుగు, ఇల్లు, ధనము స్వప్నం నుంచి లేవగానే పోయాయి. అలాగే సర్వపదార్థా సర్వవస్తుజాతము నామరూపాది విభాగం, నామము, రూపము, క్రియా మొదలైన తేడాలను హిత్వా విడిచిపెట్టి పునః తిరిగి తస్మిన్ పురుషేవ ఆ పురుషుని యందే, ఏ పురుషుని నుంచి ప్రభవించాయో ఆ పురుషుని యందే ప్రలీయంతే లీనమైపోవును, కరగిపోవును. అంటే కారణ దృష్టిగా చూస్తే ఏకత్వం, కార్యదృష్టిగా చూస్తే భిన్నత్వం. కారణ దృష్టిగా ఉంటావా? పరమాత్మ జగత్ కారణము, అది నాలోనే ఉన్న చైతన్యము, ఆ పరమాత్మ ఒక్కటే అనే ఏకత్వంలో ఉంటావా? కార్యదృష్టిలో ఉండి భిన్నత్వాన్ని, నానాత్వాన్ని చూసి రకరకాల కన్ఫ్యూషన్స్ని, ద్వంద్వాలను తెచ్చుకొని మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటావా? ఈ క్వశ్చన్ నీకు నువ్వే వేసుకో అంటూ చెప్తుంది. కారణదృష్టిగా ఏకత్వము, కార్యదృష్టిగా భిన్నత్వము, ప్రతీయమానము. అంటే జగత్ మిథ్య అంటే ఏమిటి? ఈ భిన్నత్వము మిథ్య, ఇందులో ఉన్న చేతనత్వము సత్యము అని తెలియడమే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. అజ్ఞానము వలన ఈ భేదాలు కల్పించబడుతున్నాయి. ఈ 16 కళల పురుషుడు అంటే వ్యావహారికంగా కార్యదృష్టిగా చెప్పినటువంటిదే కానీ వివర్త కారణం, ఉపాదాన కారణమైన పరబ్రహ్మము కారణ దృష్టిగా ఒక్కటే అని చెప్పడానికి ఈ మంత్రం వచ్చినది. అవతారిక ఏమిటంటే కథం, ఏ విధముగా కలిసిపోతాయి ఇవన్నీ మళ్ళీ తిరిగి అని అడిగారు. ఆ ఏ విధముగా కలిసిపోతాయో అది లక్ష్మీవారనాడు క్లాసులో చూద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవ
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. హరి ఓం.